ఇక కల్వకుంట్ల కవిత గారి గురించి మీకు కొత్తగా ఎప్పుడు అవసరం లేదు. ఇదిగో పార్టీ అదిగో పార్టీ ఇగ పెడుతున్నా అగ పెడుతున్నా ఆడ పొడి ఎత్తా అత్తగారింటి కాడ పొడి ఎత్తా అమ్మగారింటి కాడ పొడి ఎత్తా ఇట్లా రకరకాలుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. చాలా మంది టచ్ లకు పోతూనే ఉన్నది. చాలా మంది చిన్న చిన్న కార్యకర్తలు జాయిన్ చేసుకుంటూనే ఉన్నది. పెద్ద పెద్ద లీడర్లు కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఊరిస్తా ఉన్నది. అయితే ఈ ఆ పార్టీ ప్రకటన వెనకాల ఇంత జాప్యం కావడానికి కారణం నేననుకుంటా పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేలు కొంతమంది జాయిన్ అయితే ఆ పార్టీకి ఆ దాని ఏమంటారు ఆ స్పీడ్ వేరే ఉంటది. దాని ఇంపాక్ట్ వేరే ఉంటది. అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుంది వాస్తవానికి నాకు తెలిసి. కానీ అంత సుముఖంగా అందరూ ఇప్పుడే పూర్తి స్థాయిలో కవితను నమ్మే పరిస్థితుల్లో లేనట్టున్నారు. అందుకే చాలా మంది కూడా జాయిన్ అయితలేరు. కనీసం మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎక్కువ మంది జాయిన్ అవుతారేమో, అంటే పేరున్న ఎమ్మెల్యేలు కొంత వెల్ నోన్ ఎమ్మెల్యేస్ ఎవరైనా జాయిన్ అవుతారేమో అనుకున్నాం కానీ కాలే. అయితే కవిత గారు ఏమంటున్నారు ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టుంది. అంటే ఇప్పుడే అనుడే కాదు, నిన్న మొన్న కూడా అన్నది, చాలా సార్లు కూడా అన్నది. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు ఏం చేసుకుంటారు కవిత గారు? నాకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీనే బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే మిగతా పార్టీల గురించి చూస్తున్నారు. మీరు కొత్తగా పార్టీ పెడుతుంది కూడా బీఆర్ఎస్ కాదని, బీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని, మీ మాటల్లో చెప్పాలంటే బీఆర్ఎస్ లో తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని, ఉద్యమకారులకు మోసం చేసినామని, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని, ఎంతో మందిని ఇబ్బంది పెట్టామని మీ మాటల ప్రకారమే చెప్పారు. బీఆర్ఎస్ అనేది ఎక్స్పైరీ మెడిసిన్. మీరు దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే తీసుకొచ్చుకుని టచ్ లో ఉన్నారు అనడం ద్వారా మీకు పొలిటికల్ గెయిన్ అయితే అని మీరు అనుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు టచ్ లో ఉన్నా మీకు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయినా మీకు సున్నా ఉపయోగం. దానివల్ల ఇంత నష్టమే చెప్తే లాభం అయితే లేదు కవిత గారికి.